హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వచ్ఛమైన ప్రేమ అనగానే ముందుగా గుర్తొచ్చేది రాధాకృష్ణ. అలాంటి వారి స్వచ్ఛమైన ప్రేమకి ప్రతి ఒక్కరూ ఆరాధిస్తారు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమికులు ఎల్లప్పుడూ ఉండాలని చాలామంది అనుకుంటారు. వారి యొక్క స్వచ్ఛమైన ప్రేమ ఎన్ని యుగాలైనా మారదు. వారి ప్రేమ ఇప్పటికీ ఈ యుగంలో బెంచ్ మార్క్గా నిలిచబడింది. భారతదేశం మొత్తంలో వారి ప్రేమ అరుదైనది, అందరూ ఆరాధించేది. అలాంటి వారి ప్రేమ గురించి మీకు కొన్ని నిజాలు చెప్తున్నాను. పౌరాణిక కాలం నుండి ఈ సాంకేతిక యుగం వరకు రాధాకృష్ణ ఎల్లప్పుడూ ప్రేమ యొక్క బెంచ్ మార్క్గా సూచించబడింది. మన భారతీయ చరిత్రలో ఈ రెండు పదాలను ఎప్పుడూ విడిగా తీసుకోలేదు. రాధ గురించి మాట్లాడినప్పుడల్లా కృష్ణుడి గురించి ఆలోచించకుండా ఉండడం మనిషికి సాధ్యం కాదు. ఇది ఖచ్చితంగా మన తలకు తాకుతుంది మరియు ప్రేమ యొక్క శాశ్వతమైన కథ గురించి కనీసం ఒకరైనా ఆలోచించేలా చేస్తుంది. ఒకరికొకరు శాశ్వతమైన ప్రేమను పంచుకున్నారు. వారు ఎప్పుడూ కలిసి వివాహ బంధాన్ని బంధించినప్పటికీ జంటలు ఈ స్వచ్ఛమైన ఆత్మలను ఎక్కువగా ఆరాధిస్తారు మరియు వారిలాగే ఉంటామని ఒకరికొకరు వాగ్దానాలు చేసుకుంటారు. అవి స్వచ్ఛమైన బంధం, ప్రేమ మరియు భావోద్వేగాల ప్రాతినిధ్యం. వాహస్థాయి వారి స్వచ్ఛమైన మరియు ప్రశాంతత మాత్రమే వారి ప్రేమ మరియు సురక్షణకు మర్చిపోలేనిదిగా చేసింది. యువ జంటలు తమ కథ నుండి నేర్చుకోగలే అనేక జీవిత పాఠాలు ఉన్నాయి మరియు వారి ప్రేమ బంధాన్ని మరింత దృఢంగా మరియు మెరుగ్గా చేయడానికి వాటిని వారి జీవితంలో అమలు చేయండి. విశ్వం యొక్క పౌరాణిక రోజుల్లో నుండి రాధ శక్తిదేవి యొక్క అవతారమని మరియు శ్రీకృష్ణుని అత్యంత అంకితమైన భక్తురాలని పిలుస్తారు. శ్రీకృష్ణుడి వెనుక ఆమెను హిందూ దేవత దీని స్థానం ఎల్లప్పుడూ కృష్ణుడితో పాటు చిత్రీకరించబడింది మరియు వైష్ణవ సంప్రదాయాల యొక్క వేదశాస్త్రంలో ప్రధాన కేంద్రంలో ఉంది. దీని ప్రకారం రాధ అసలు దేవత లేదా శక్తి. రాధాకృష్ణ కలిసి మాకు ఒకరినొకరు ప్రేమించుకోవడమే నేర్పించడమే కాకుండా ప్రేమతో సాహసం, త్యాగం చేసే శక్తి మరియు మీ ప్రేమకు మద్దతు ఇచ్చే శక్తి అవసరం అని కూడా బోధించారు. నీ ప్రేమను సమాజం ముందుగొలిచేయగలిగేది నువ్వే. అది ప్రేమ స్ఫూర్తిని ఎవరిపైనా ఎల్లప్పుడూ ఉంచుకోవడం అంత సులభం కాదు. కానీ మహాభక్తురాలు రాధ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా నిరూపించింది. మీరు స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉంటే దానిని ఎవరూ కూల్చివేయలేరు. ఆ అనుభూతిని కలిగించేదే మీరే మరియు దానిని కాపాడుకోగలిగేవారు మీరే. మీ జీవితంలో ఆనందం ఒక భాగమైనట్లే కష్టాలు మరియు సమస్యలు మీ జీవితంలో భాగం. రాధ వృషభను గొప్ప మరియు కీర్తిదేవి కుమారి. ఆమె కొన్నిసార్లు విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి అవతారంగా పరిగణించబడుతుంది. బృందావనానికి కొంచెం దూరంలో ఉన్న రేంపల్లి అనే గ్రామంలో రాధ నివసించేది. రాధ కృష్ణుడి కంటే 5 ఏళ్ళు పెద్దది. ఆమె చిన్నప్పటి నుండి కృష్ణునితో ప్రేమలో ఉంది. నిజానికి పురాణాల ప్రకారం చిన్నతనంలో కృష్ణుడు మరియు రాధ సరదాగా ఒకసారి వివాహం చేసుకున్నారు. కానీ వారి స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ నిజమైన పెళ్లిగా మారలేదు. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత బృందావనంలో రాధ జీవితం ధ్రువ మలుపు తిరిగింది. ఓ వ్యక్తితో పెళ్లి చేసుకోమని తల్లి బలవంతం చేసింది. నిజానికి వీరికి ఒక బిడ్డ పుట్టింది. రాధ హిందూ మతంలో ఒక రహస్యమైన పాత్ర అయినప్పటికీ ఆమె కృష్ణుని బలం అని పిలుస్తారు. రాధ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా మరియు ముఖ్యంగా ఉత్తరాదిలో రాధ అష్టమిగా జరుపుకుంటారు.
పూర్తి భక్తి మరియు ఆనందంతో రాధ అష్టమి ప్రధానంగా జన్మాష్టమి 15 రోజుల తరువాత వస్తుంది. రాధారాణి జన్మదినం భాద్రపద మాసం ఆగస్టు సెప్టెంబర్లో పవిత్రమైన 8వ రోజు.